కుబేర ఛానల్ స్వాగతం. సో నిన్న మన మార్కెట్ హాలిడే అండి. మొన్న ముహూర్త ట్రేడింగ్ తర్వాత మళ్ళీ ఈరోజు ఓపెన్ అవ్వడం చూస్తున్నాము. సో ఈరోజు ఎలా ట్రేడ్ అయింది మార్కెట్, రేపు ఎలా ఉండొచ్చు అనేది మనం చూద్దాం. అంటే గిఫ్ట్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మనకి ఈరోజు ఎలా మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయ్యిందనేది ఒకసారి చూద్దాము. అండ్ మెటల్స్ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనం ఇప్పుడు చూసినట్లయితే మనకి నిఫ్టీ వచ్చేసి మన ముహూర్త ట్రేడింగ్ అప్పుడు జస్ట్ 25 పాయింట్స్తో మనకి ఫ్లాట్గా ట్రేడ్ అవడం చూస్తున్నామండి. అండ్ మనకు వచ్చేసి మార్కెట్ లెవెల్స్ వచ్చేసి 25,868 దగ్గర హాల్ట్ అయితే అయింది. సో మనకి ఒక ఫ్లాట్ ట్రేడింగ్ అనేది మనం చూసాము ముహూర్త ట్రేడింగ్ అప్పుడు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనకి గిఫ్ట్ నిఫ్టీ చూద్దామండి. సో గిఫ్ట్ నిఫ్టీ మనకి ఎంత ట్రేడ్ అవుతుంది అనేది మనం ఇక్కడ గమనించినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి మీరు ఇక్కడ చూడండి, గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 26,295. సో ఆల్మోస్ట్ మనకి నియర్ టు 450 పాయింట్స్ అప్లో గిఫ్ట్ నిఫ్టీకి తేడా అనేది ఉంది. సో మనకి ఏంటంటే మంచి గ్యాప్ అప్ అనేది అర్థమైపోయింది. కాకపోతే గ్యాప్ అప్ అనేది ఓపెన్ అవ్వకపోతే మన బ్లైండ్ స్ట్రాటజీ ఎలా అప్లై చేద్దాం అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి నిన్న లేట్ నైట్ అండి. నిన్న వచ్చేసి 8 o'clock ఈవినింగ్ అనేది పెట్టాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మెటల్స్ ఏమైతే విపరీతంగా పెరిగి చాలా మనకు వచ్చేసి రిటర్న్స్ ఇచ్చినాయో అవన్నీ ఇప్పుడు వచ్చేసి విపరీతమైన మనకు వచ్చేసి నెగిటివ్గా ఉంది. ఎందుకంటే ఇంత రేట్స్ పెట్టి మనం వచ్చేసి ఫిజికల్ గోల్డ్ కొనే ఉద్దేశం అయితే జనాల దగ్గర ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా సో ఏదైతే హైప్ ఉందో ఆ బౌల్ అనేది ఇప్పుడు బరస్ట్ అవుతుంది. ఇంకా మనకి ఈ మెటల్స్ తగ్గే స్కోప్ కూడా ఉందన్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో మెటల్స్ ఎప్పుడైతే మనకు కరెక్షన్ వస్తుందో ఆటోమేటిక్గా మన ఈక్విటీ మార్కెట్లో వచ్చేసి మంచి మూమెంటం అయితే ఉంటుంది. ఓకే, మంచి మూమెంటం అయితే ఉంటుంది. సో ఒకసారి మనం లెవెల్స్ చూద్దామండి. మనం ఆప్షన్ చైన్ డేటా చూసినట్లయితే ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి మనకి నామినల్ కానీ పుట్ సైడ్ కానీ కాల్ సైడ్ కానీ సో మనకి నామినల్గానే ఉంది. మరీ అంత హెవీ మూమెంటం కూడా నాకు ఇక్కడ కనిపించలేదు. కాకపోతే మనకి పుట్ సైడ్ కంటే కాల్ సైడ్ ఓ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ఓకే, కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ఒకసారి లెవెల్స్ చూసి మనం వీడియో క్లోజ్ చేద్దాం. సో మనకు వచ్చేసి 26,300 లెవెల్స్ అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు మనం ఈరోజు ట్రేడ్ సెటప్ ఎలా తీసుకోవాలంటే మొన్న ఏదైతే హై ఉందో ఇక్కడ చూడండి మంచి రెసిస్టెన్స్ అయితే ఇచ్చింది. సో ఇది ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ అనుకున్నట్లయితే సో మిడిల్ ఆఫ్ ద రెక్టాంగులర్ మనకు వచ్చేసి ప్రస్తుతం మార్కెట్ మిడిల్ ఆఫ్ ద రెక్టాంగులర్ ప్యాటర్న్ ఉంది. అండ్ మోర్ ఓవర్ నేను ఈ ట్రేడ్ సెటప్ ఎలా తీసుకుంటానంటే ఈ 25,934 ఒకవేళ మార్కెట్ ఇక్కడ కనుక మనకి ఈ లెవెల్స్లో ఓపెన్ అయితే మాత్రం మనము వీఆర్ సో లక్కీ అండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి బ్లైండ్ స్ట్రాటజీ వాడతాము. ఈ బ్లైండ్ స్ట్రాటజీ ఏంటంటే మనకు వచ్చేసి మార్కెట్ ఈ లెవెల్స్లో ఓపెన్ అయితే మీరు ఇమీడియట్గా కాల్ ఆప్షన్ తీసుకోండి ఫర్ మంచి టార్గెట్స్. ఓకే, సో మంచి టార్గెట్స్ తీసుకోండి. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఇది పెట్టుకోండి. మనకు వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి 25,800 స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. ఓకే, అండ్ సో ఈరోజు వచ్చేసి మనకి లేదు నాకు 25,000 లెవెల్స్ దగ్గర ఓపెన్ అయింది అనుకున్నా 26,000 లెవెల్స్ దగ్గర ఓపెన్ అయింది అనుకున్నాను. మీరు వచ్చేసి మనకి అప్ సైడ్ మూమెంటమే ఉందండి. ఎందుకంటే మెటల్స్లో కరెక్షన్ వచ్చినప్పుడు మార్కెట్ అయితే హెవీ మూమెంటం అయితే ఉంటుంది అప్ సైడ్. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా నేను ఏం చేస్తానంటే మొన్న వచ్చేసి హైస్ నేను తీసుకుంటున్నాను 58,300 లెవెల్స్ తీసుకుంటున్నాను. సో ఇది కూడా మనకు వచ్చేసి ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ కింద నేను తీసుకుంటున్నానండి. అండ్ విత్ మనకి 58,250 లెవెల్స్ ఇక్కడ చూడండి. సో వన్స్ ఇది కనుక క్రాస్ అయితే నాకు వచ్చేసి 59,500 లెవెల్స్ దాకా నేను కన్సిడరేషన్ తీసుకుంటున్నాను. 59,500 లెవెల్స్ దాకా కన్సిడరేషన్ తీసుకుంటున్నాను. మీరు డౌన్ సైడ్ మాత్రం ఈ యొక్క స్టాప్ లాస్ అయితే మీరు మెయింటైన్ చేయండి 58,200. సో మీరు ఇక్కడ మీరు కాల్ ఆప్షన్ తీసుకునేటప్పుడు మీరు వచ్చేసి 58,200 అంటే 72 to 150 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ తీసుకోండి. ఓకే, సో ఈరోజు మనం వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తున్నామండి. ఎవరైతే మన బిఏ కుబేర వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వలేదో వాళ్ళు వచ్చేసి కంపల్సరీ వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అయితే అవ్వండి. ఓకే, వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అయితే అవ్వండి. సో థ్యాంక్ యూ అండి ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. సో రిలయన్స్ కానివ్వండి మనకు వచ్చేసి మంచి రిజల్ట్స్ ఏవైతే కంపెనీస్ ఇస్తున్నాయో మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మనం పింగ్ చేస్తున్నాము. సో టైమ్ టు బుక్ మెటల్స్ మనం వచ్చేసి గోల్డ్ బీస్ సిల్వర్ బీస్ టైమ్ టు బుక్ ప్రాఫిట్స్ అంటే నేనైతే మీరు వచ్చేసి 50 to 75% ముందు అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.